సార్ ఇంకొక సూపర్ థింగ్ ఏంటంటే ఈ 3 జనరేషన్ యాక్టర్స్ ఉన్నారు సార్ దీంట్లో. మోహన్ బాబు గారు ఉన్నారు, విష్ణు గారు అండ్ వాళ్ళ అబ్బాయిని కూడా ఫస్ట్ డెబ్యూ అవరం కూడా చేస్తున్నారు అండ్ వాళ్ళ పాపలు కూడా ఇద్దరు ఒక పాట కూడా పాడి. సో అంటే యాక్చువల్గా నాకు మోహన్ బాబు గారు అంటే చాలా ఇష్టం సార్. నేను 10 ఏళ్ల వయసులోనే ఆయన ఫ్యాన్ అయిపోయాను. భలే దొంగలు, కురుక్షేత్రం సినిమాలను చూసి. సార్ అటువంటి మహానటుడు 50వ సంవత్సరం. సార్ సో ఆయనకి నేను ఆ సినిమాకి నేను రాయడం అనేది ఒక అదృష్టం అయితే ఇది ఒక గొప్ప గ్రేట్ ఆపర్చునిటీ. మోహన్ బాబు గారు, విష్ణు గారు, వాళ్ళ బిడ్డలు అరియానా, వివియానా, ఇంకో పాప ఐరా, చాలామందికి తెలియదు ఆ పాప కూడా ఉంది సినిమాలో. అలాగే మాస్టర్ అవరాం చిన్నప్పటి కన్నప్ప కింద యాక్ట్ చేశాడు, చిచ్చరపుడుగులో యాక్ట్ చేశాడు. అంటే ఆ కుర్రోడు యాక్టింగ్ నేను చూడాలి, న్యూజిలాండ్ షూట్కి వెళ్ళా, బట్ డబ్బింగ్ థియేటర్లో నేను మోహన్ బాబు గారి దగ్గరుండే మనవడి చేత డబ్బింగ్ చెప్పించారు. ఆ కుర్రోడికి బాబుకి ఎంత మెమరీ అంటే ఎప్పుడో న్యూజిలాండ్లో షూట్ చేస్తే లాస్ట్ ఇయర్ షూట్ చేస్తే ఒక 6-7 నెలల తర్వాత కూడా ఆ నెక్స్ట్ కంటిన్యూషన్ డైలాగ్ గుర్తుంచుకుని చెప్తుండేవాడు. సో అది నాకు చాలా ముచ్చటేసింది. డెఫినెట్గా అంటే ఆ లెగసీని కంటిన్యూ చేస్తాడు మాస్టర్ అవరామ్ అని నాకు అనిపించింది. ఆబ్వియస్లీ సార్, మోహన్ బాబు గారు అంటేనే ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆయన చెప్పే డైలాగ్స్కి అండ్ డిక్షన్కి చాలా అమ్మాయిలు ఉంటారు. తెలుగు ఆయన మాట్లాడినంత స్పష్టంగా కూడా ఎవరు అంత మాట్లాడలేరని కూడా అంటుంటారు. ఆయన చెప్పారు మోహన్ బాబు గారు, నా బిడ్డలకు కూడా నేను దగ్గరుండి డబ్బింగ్ చెప్పించలేదు, నా మనవడికి దగ్గరుండి డబ్బింగ్ చెప్పిస్తున్నా అనేసి ఆయన చాలా ముచ్చటపడ్డారు. అంటే తెలుగు భాష తప్పు దాని మనవడైనా కూడా ఎంత ముద్దు ముచ్చట ఉన్నా చిన్న తెలుగు మాట తప్పు దొరికినా ఆయన సరిచేసి దగ్గరుండి ఓపికగా చెప్పించారు. సో ఆ బాండింగ్ కళ్ళారా చూడడం అనేది అంటే ఈ డబ్బింగ్ థియేటర్లో కావచ్చు, అవన్నీ కావచ్చు, రేపు స్క్రీన్ మీద మోహన్ బాబు గారు, విష్ణు గారి పిల్లల్ని 3 జనరేషన్స్ని ఆయన 50వ సంవత్సరం కానుకగా విడుదలవుతున్న ఈ సినిమాలో చూడడం ఆడియన్స్ కూడా ఒక ఐఫీస్ట్, ఒక మెమరబుల్ ఈవెంట్. అవును, ఖచ్చితంగా. సార్ ఇప్పుడు మీ పర్సనల్ దానికి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ మీరు చాలా ఇయర్స్ అయింది అండ్ చాలా సినిమాలు చేసి ఉన్నారు అండ్ జర్నలిస్ట్గా కూడా మీ ప్రయాణం ఉంది. సో ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న మీరు అంటే మీకు బాగా సాటిస్ఫై చేసిన సినిమా ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ కన్నప్ప అయితే వాట్ డిడ్ యూ కెన్ సే? అంటే మనకు అంటే లైక్ ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు నేను విన్నా సార్, లైక్ చరణ్ గారికి ఒక 4-5 ఫిల్మ్స్ ఫేవరెట్ ఫిల్మ్ ఉంటే దాంట్లో ఆరెంజ్ ఎలా ఉంటుంది, అలా మీ ఫిల్మోగ్రఫీలో మీకు బాగా నచ్చిన సినిమా? అంటే నాకు పూర్తి సంతృప్తి ఇచ్చిన సినిమా నేను ఇంకా పూర్తిగా పనిచేయాలని నేను అనుకుంటున్నాను. సార్ బట్ ఆరెంజ్ చాలా మేరకు సంతృప్తి ఇచ్చింది. అలాగే రుద్రమదేవి సినిమా, అలాగే ఇంకొన్ని స్క్రిప్ట్లు ఓకే, ఆన్ స్క్రీన్ మీద రావాల్సిన కొన్ని ఉన్నాయి. సో వాటిలో కొన్ని మెమరబుల్ స్క్రిప్ట్లు ఉన్నాయి. సో వెయిటింగ్ ఫర్ దెమ్. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి సార్. అంటే నాకు విష్ణు గారు నన్ను ఆయనంతటా ఆయన పిలిచి తన టీంలో ఉండమన్నారు, నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయన ప్రొడ్యూస్ చేయబోయే సినిమాలు ఒక 8 ప్రాజెక్ట్స్ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో తీయబోతున్నారు. ఆ తాలూకు సెప్ట్ వర్క్ జరుగుతుంది. అలాగే కొంచెం భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మోహన్ బాబు గారు చేసే, విష్ణు గారు చేసే, వాటి తాలూకు వర్క్లు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఆయన నన్ను తన టీంలో ఒక మెంబర్గా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. విష్ణు గారితో పనిచేస్తూ ఉన్నాను. అలాగే నా చిరకాల మిత్రుడు డైరెక్టర్ యోగేష్ అని ఆయన, నేను కలిసి ఒక కథ రాశాం. అది రాజేష్ దండా గారు ప్రొడ్యూసర్గా, సంయుక్తమైన హీరోయిన్గా ఈ మధ్యన ఓపెనింగ్ అయింది. దానికి మేమిద్దరం, నేను యోగేష్ గారు కథా స్క్రీన్ ప్లే రాస్తున్నాను, నేను డైలాగ్స్ రాస్తున్నాను. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవబోతుంది. అది ఈ ఏడాది విడుదల కాబోతుంది. అది చాలా హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా, చాలా యాక్షన్లో చాలా కొత్త రకంగా ఉంటుంది. ఓకే సార్. సార్ మీరు పూరి గారికి చాలా మంచి రిలేషన్ ఉంది, ఆయనతో చాలా ట్రావెల్ ఉంది, మీకు ఆయనతో కొన్ని సినిమాలు కూడా పనిచేసి ఉన్నారు. అండ్ మళ్ళీ మీ కొలాబరేషన్ ఇప్పుడు మళ్ళీ ప్లాన్ చేసుకోలేదు సార్, లైక్ ఎలాంటి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్కి? అంటే నేను 143 సినిమా కథా సహకారం అందించాను. తర్వాత నా పేరు పడలేదు కానీ నేను వర్క్ చేసిన సినిమాలు ఆయనతో సూపర్, పోకిరి, దేశముదురు, చిరుత, బుజ్జిగాడు బేసిక్ ఐడియా అప్పుడు నేను వర్క్ చేశాను ఆయనతో. మధ్యలో ఒక సినిమా జరగలేదు. బట్ నేను ఆయన నుంచి బయటకు వచ్చాను. నేను గుణశేఖర్ గారు, పూరి జగన్నాథ్ గారు, బోయపాటి శ్రీను గారు, కృష్ణవంశీ గారు, హరీష్ శంకర్ గారు, మేర్లపాక్ గాంధీ గారు, హను రాఘవపూడి గారు, ఇలా బొంబరిల్లు భాస్కర్ గారు, మెహర్ రమేష్ గారు, యోగి గారు, చాలామంది డైరెక్టర్తో కలిసి పనిచేశాను. కన్నడలో శ్రీనివాసరాజు గారి సినిమాలు వర్క్ చేశాను నేను. తొందరలో ఉన్న ఛాన్సెస్ ఇప్పట్లో లేదు, కోసం ఉండదని నా ఉద్దేశం. అంటే ప్రయాణంలో ఎప్పటికప్పుడు కొత్త వ్యక్తులు కలుస్తూ ఉంటారు, మన పాత వాళ్ళతో విడిపోతూ ఉంటాం. సో ప్రయాణం సాగుతున్నది. ప్రొఫెషనల్గా కలవకపోవచ్చు. నేను యాక్చువల్గా ఏంటంటే ఒక 3 ఏళ్ల క్రితం లైగర్ సినిమా రిలీజ్ ముందు జగన్ గారి కోసం, వాళ్ళ అబ్బాయి ఆకాష్ కోసం కథ రాశాను. జగన్ గారు యాక్ట్ చేయాలి. నేను యాక్ట్ చేయను, ఏం ప్రసాద్ గారు అన్న, లేదు సార్ కనీసం కథ అయినా వినండి అన్న. అప్పుడు ఆయన మొరాకోలో ఉన్నారు.
సార్ రాగానే వింటాను అది ఇది అన్నాడు. తర్వాత ప్రొడ్యూసర్ కూడా ఇంట్రెస్ట్ ఆ ప్రాజెక్ట్ చేయడానికి. బట్ లైగర్ డిసప్పాయింట్మెంట్ ఏమో తర్వాత ఆయన అసలు అవైలబుల్ కాదు, దొరకలేదు. ఇంకా దాంతో ఇంకా మళ్ళీ నేను కలవాలి అంతే. సో లైక్ మీరు బుజ్జిగాడు చేస్తున్నారు, లైక్ ఇనిషియల్ ఐడియాలో ఉన్నారన్నారు. నెక్స్ట్ బుజ్జిగాడు ఇనిషియల్ ఐడియా ఏంటంటే సూపర్ సినిమాకి నాగార్జున గారు మెయిన్ హీరో అయితే ఫస్ట్ అది వెంకటేష్ గారు మోహన్ బాబు గారు చేయాలి సినిమా. సోను సూద్ గారి క్యారెక్టర్ మోహన్ బాబు గారు, అంటే కథ వేరు, బ్యాక్ డ్రాప్ వేరు. భూరిబోలి శివరామకృష్ణ గారు ప్రొడ్యూసర్. ఫస్ట్ దాని మీద వర్క్ చేసాం, వెంకటేష్ గారు మోహన్ బాబు గారు. అది అక్కడి నుంచి మారి నాగార్జున గారి దగ్గరికి వచ్చింది. నాగార్జున గారు రవితేజ గారు, నాగార్జున గారు శ్రీకాంత్ గారు, నాగార్జున గారు ప్రకాష్ రాజ్ గారు, నాగార్జున గారు జగపతి బాబు గారు, నాగార్జున గారు సునీల్ శెట్టి గారు, ఇలా మారి మారి కాంబినేషన్ సోను సూద్కి వచ్చింది. ఈ కాంబినేషన్ సెట్ కావడంతో మధ్యలో జగన్ గారి చిరాకు వచ్చి అసలు సోలో హీరో కట్ చేద్దాం, ఏం చేద్దాం అనుకున్నారు. నేను లాస్ట్ సమ్మర్ అయిన ఒక సినిమా ఉంటుంది టామ్ క్రూజ్ది. ఒకళ్ళని చంపడానికి వెళ్ళిన వాడు ఒక బ్లాక్లో గాయపడి ఎవరిని చంపడానికి సిద్ధపడ్డాడు, వాళ్ళ ఇంట్లోనే అతను షెల్టర్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది హాలీవుడ్ సినిమా లాస్ట్ సమ్మర్. ఐడియాని అడాప్ట్ చేసి ఒక ప్రొఫెషనల్ కిల్లర్ బాంబే నుంచి ఒకటి వచ్చాడు హైదరాబాద్ అక్కడ చంపడానికి, కానీ ఒక ఇంటర్వల్ పాయింట్లో గాయపడి వాళ్ళ ఇంట్లోకి షెల్టర్ తీసుకుంటాడు అనేది పాయింట్. దాన్ని అడాప్ట్ చేసి డిస్కస్ చేసాం ఈ సినిమా చేద్దాం అనుకుని. ఇలాగ సూపర్ అలా మెటీరియల్ ఐడియా పక్కన పెట్టారు. అదే ఐడియా తర్వాత మార్చి బుజ్జిగాడి సినిమాగా వచ్చింది. అది జరిగిన కథ. ఓకే సార్. ఓకే. మళ్ళీ బిల్లా చేస్తున్నారు, అంటే బిల్లా టైంలో మెహర్ రమేష్ గారితో చేస్తున్నారు. అండ్ అంటే నేను ఒక స్టోరీ విన్నాను సార్, అది నిజమో కదా మీరు ఒక చెప్పండి సార్. మీరు ఆ సినిమాకి వర్క్ చేశారు కాబట్టి బిల్లా టైంకి మీరు ఒక దివాళీ సంథింగ్ ఒక ఫెస్టివల్కి మీరు అంతా సింగపూర్ మలేషియాలో ఉన్నప్పుడు ప్రభాస్ గారు మీ అందరు ఫ్యామిలీస్ ఇంటికి ఆర్టిస్టులందరికీ ఒక గిఫ్ట్ పంపించారని చెప్తుంటారు. అవును, అంటే దీపావళికి వాళ్ళందరూ మలేషియా షూటింగ్లో ఉన్నారు. దీపావళి ముందు రోజు సాయంత్రం ఆయన పర్సనల్ డ్రైవర్ ఇంటికి వచ్చాడు. క్రాకర్స్, డ్రై ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ తీసుకొచ్చి ఇచ్చాడు. సో హ్యాపీ దీపావళి సెలబ్రేషన్ తన టీం అందరూ ఉండాలని. సో ఆయన ప్రతిరోజు ఆఫీస్లో లంచ్ అనేది ఒక విందు భోజనమే. తర్వాత ఆయన డిస్కషన్స్కి వెళ్ళినప్పుడు, ఆయన గెస్ట్ హౌస్కి వెళ్ళినప్పుడు కూడా ఒక ఈవినింగ్ 6 నుంచి తెల్లారే ఒక 6 o'clock వరకు నడుస్తుండేది పార్టీ. సో అప్పుడు ఎన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి అన్నీ పెడతాడు, కథ డిస్కషన్ నడుస్తూ ఉంటాయి, ఇన్ని నడుస్తూ ఉంటాయి. ఆయన తన ఫ్రెండ్స్కి కావచ్చు, తన టీం మెంబర్స్ కాదు ఇచ్చే రెస్పెక్టు, ఆ హాస్పిటాలిటీ అనేది అసలు మాటలో చెప్పలేం సార్. కన్నప్ప గురించి ఫైనల్లీ అండ్ శివుడి మీద చుట్టూ తిరిగే ఒక మాట సార్. బిల్లా సినిమాకి 100 days ఫంక్షన్ జరిగింది సరే. కృష్ణరాజు గారిదే సినిమా, ప్రభాస్ గారి హీరో. ఆ ఫంక్షన్కి గెస్ట్ ఎవరంటే మోహన్ బాబు గారు, విష్ణు గారు. నేను మోహన్ బాబు గారి చేతుల మీదుగా షీల్డ్ తీసుకున్నా, ఆ ఫోటో నా దగ్గర ఉంది. కృష్ణరాజు గారు, ప్రభాస్ గారు, మోహన్ బాబు గారు, విష్ణు గారు, నేను. సో వాళ్ళు కన్నప్ప ఏదైతే ఉందో కృష్ణరాజు గారి కన్నప్పని ఇప్పుడు విష్ణు గారు చేస్తున్నారు. మోహన్ బాబు గారు ఉన్నారు, ప్రభాస్ గారు ఉన్నారు. సో బిల్లా నుంచి కన్నప్ప అనే ట్రావెల్కి అనుకోకుండా జరిగిన ఒక ఇన్సిడెంట్, బట్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఇన్సిడెంట్ అదే సార్. అంటే శివుడి చుట్టూ తీసే సినిమా అంటే జనరల్గా పరమేశ్వరుడు గురించి తీసే సినిమా ఎప్పుడైనా సరే ఒక డివైన్ ట్రాన్స్లో ఉంటుందని అందరికీ తెలుసు. లైక్ ఈ మధ్యకాలంలో ఇంకా శివుడి మీద వచ్చే సినిమాలు కావచ్చు, లేకపోతే ఆయనకు సంబంధించిన క్షేత్రాలు కావచ్చు, చాలా విపరీతంగా జనాలు వెళ్తూ ఉండడం మనందరికీ తెలుస్తుంటుంది సార్. సో ఇది ఆ వైపుని కంటిన్యూ చేస్తారు, లైక్ ఎలా అంటే ఒక సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేటట్టుగా ఉండే సీన్స్. అంటే ధర్మం గురించి ఎవరో ప్రచారం చేయక్కర్లా, దైవం గురించి ఎవరో చెప్పక్కర్లేదు. తరతరాలు వాడికి అవి నేర్చుకుంటుంటారు. కానీ కొన్ని కథల్ని మర్చిపోతున్నారో లేక అలా సరిగ్గా గుర్తులేని వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత కళాకారుల మీద ఉంటుంది. అటువంటి బాధ్యతని ఆయన నెత్తికి ఎక్కించుకున్నారు విష్ణు గారు. ఆయన ఒక ఆర్టిస్ట్గా తన పెర్ఫార్మెన్స్ మీరు రేపు చూడండి, నా భూతో నా భవిష్యత్ బెంచ్ మార్క్ పెర్ఫార్మెన్స్ చేశారు ఆయన. సో అలాంటి పెర్ఫార్మెన్స్ తన ఆర్టిస్ట్గా తను సాటిస్ఫై చేయకుండా ఈ శివుడి కథ, ఈ భక్తుడి కథ ఈ జనరేషన్ కూడా చెప్పాలని చెప్పి ఇంత ప్రయత్నం చేశారు. కెరియర్ బేస్డ్ పెర్ఫార్మెన్స్. అంతేకాదు ఆయన ఇంకా రేపు చాలా గొప్ప క్యారెక్టర్లు చేయొచ్చు, కానీ ఇది మాత్రం కన్నప్ప క్యారెక్టర్ ఫ్యూచర్లో ఎవరు చేసినా ఇది బెంచ్ మార్క్, దీన్ని దాటి చేయాలి ఎవరైనా సరే. ఆ విషయం పక్కన పెడితే మీరు తర్వాత చూడండి, ఈ సినిమా ప్రమోషన్ కోసం ఆయన స్టార్ హోటల్లో కూర్చొని ఇంటర్వ్యూలు ఇవ్వట్ల, 12 జ్యోతిర్లింగ యాత్రలు తిరుగుతున్నారు. ఇప్పటికే చాలా జ్యోతిర్లింగ యాత్ర చేశారు. అంటే ఆయన శివుడి ఆశీస్సులు పొందడం కోసం, శివుడితో ఇంకొంచెం తెలుసుకోవడం కోసం ఆయన ప్రయాణిస్తున్నారు. సో ఇది ఆయన సినిమా ప్రచారం కోసం చేస్తుంది కాదు, ఒక భక్తుడిగా అందులో మమేకమై చేస్తున్న ప్రయాణం ఇది. మొన్న ఒక రోజు ఆయన అడిగినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు సార్, ఈ సినిమా మొదలైనప్పటి నుంచి నాలో నేను చాలా మారిపోయాను అని చెప్పున్నారు సార్. అవును, ఒక డిఫరెంట్ విష్ణుని అయిపోయాను అని చెప్పున్నారు సార్. అవును, అంటే అంతలా ప్రభావితం చేసింది. అంటే ఆ శివుడు అనేవాడు భోళా శంకరుడు. ఆయన
ఏమంటారు విధి విధానాలతో పూజించే అర్చకులకి వశం అవుతాడు. సార్ ఏ నీతి నియమం ఏ విధానం పాటించకుండా పూజ చేసే వాళ్ళకి వసుడు అవుతాడు, దాసోగుడు అవుతాడు. అవును సార్. అటువంటి మహాశివుడికి ఒక భక్తుడు ఇలా ఉన్నప్పుడు విష్ణు గారి ఆ పాత్ర ప్రభావం కావచ్చు, తన ప్రయాణంలో తెలుసుకున్న విశేషాలు కావచ్చు, ఆయన అటు శివుడి వైపు మళ్ళించింది. అదే సార్. ఆయన డెఫినెట్గా ఈ సినిమా రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అవ్వాలి అండ్ మీరు కోరుకున్నట్టే మంచి సక్సెస్ కావాలి అండ్ మీరు ఇంకా మంచి మంచి కథలు రాసి మంచి మంచి డైలాగులు రాసి మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ పవన్ గారు. సునీల్. థ్యాంక్ యూ సునీల్ గారు. యా అండి, థ్యాంక్ యూ.